సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గట పదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ ఏనండి. వెరైటీ లేకుండా ఈ పుల్ల ఏమి చేయడు. రండి ప్రొసీడ్. ఏమిటయ్యా అది? బ్యానర్ సార్. తెలుసు. రారా వీపీ ఏంటి గౌరవం లేకుండా? రారా అంటే రారా అని కాదండి, రారా స్వామి రారా అందులో రారా అన్నమాట. ఓహో, కూచిపూడి రారా అన్నమాట. మరి వీపీ ఏంటి? మీ పేరే సార్. నా పేరు. వెరైటీ పుల్లైన షార్ట్ కట్ లో వీపీ అని రాశాం. ఓహో, విషయం ఉన్నవాడివే నువ్వు. అందుకే మీ సంస్థ సన్మానం చేస్తానంటే ఒప్పుకున్నా. ప్రొసీడ్. ఏంటిది? ఫ్లవర్స్ దండండి. ఏంటి క్యాలీఫ్లవర్స్ కూడా ఫ్లవర్సేనా? గులాబీలు, చామంతులు, మల్లెలు రెగ్యులర్ కదా సార్. ఇదైతే వెరైటీగా ఉంటుందని. ఏంటి అయ్యా, జాగ్రత్త, కంగారు పడకండి సార్. ఓల్డ్ విడోస్ ఏంటి? కన్నె పిల్లలతో కామన్ కదా సార్, వెరైటీగా ఉంటుందని. వెరైటీ. జనమేరీ సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకే వచ్చేసారు. ఎవడొస్తాడో ఎవడుంటాడు. అంతేనంటావా? అయితే ఈ గంట నన్ను ఏం చేయమంటావు? స్టేజ్ ఎలాగూ రెడీ చేయలేదు కదా, మీరే డెకరేట్ చేశారు. ఓకే. ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవి రావు గారి చేతుల మీదుగా పుల్లయ్య గారికి వెరైటీ సన్మానం. రండి సార్. ఎక్కడికి? స్టేజ్ మీద సన్మానం రెగ్యులర్ సార్, జనం మధ్య సన్మానం వెరైటీ సార్. ఓహో, కరెక్టే. రండి. ఈ చాప ఏంటి? కుర్చీ రెగ్యులర్ సార్, పైగా ఈ సన్మానంతో మీరు పెద్ద మనిషి అవుతున్నారు కదా, అందుకని వెరైటీగా చాప మీద కూర్చుంటే. ఏంటి, నేను పెద్ద మనిషిని అవుతున్నానా? చాప మీద కూర్చోవాలా? అవును సార్. బాగుంటుంది అంటావా? బ్రహ్మాండంగా ఉంటుంది, కూర్చోండి సార్. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. రగ్గేంటి? శాలువా రెగ్యులర్ కదా సార్, మీరు కప్పండి సార్. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఇప్పుడు విపి గారికి రావు గారు పుష్పగుచ్ఛాన్ని ఇస్తారు. ఏంటిది? అరటి పువ్వు కదా, పుష్పగుచ్చం అంటావేంటి? పువ్వుల్లో వెయిట్ అయిన పువ్వు కదా, వెరైటీగా ఉంటుంది. ఓహో. ఇప్పుడు రావు గారు టోపీ తీసి కిరీటాన్ని పెడతారు. ఆహా, చాలా బాగుందండి. గోల్డా? రోల్డ్ గోల్డ్ అండి. ఆహా, అయినా బానే ఉంది. ఎంత? గంటకి 20 అండి. ఏంటి, రెంట్కి తెచ్చారా? అవునండి, సన్మానం అయిపోగానే ఇచ్చేయాలి. ఆహా, తొందరగా పెట్టండి. చిటికలే. సభకి నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే. ఈ ఫూల్స్ డే పర్వదినాన మన వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం చేస్తున్నాం. ఎందుకంటే మాకు 50,000 ఇచ్చారు కాబట్టి. నోరు మూసుకో. వారు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కాబట్టి. ఉదాహరణకి ఇతను ఒక హోటల్ పెట్టాడు, దాని పేరు వెరైటీ. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది ఆ హోటల్. సాధారణంగా అన్ని హోటల్స్లోనూ కుర్చీలో కూర్చుని టేబుల్స్ మీద తింటారు, కానీ ఇతను హోటల్లో టేబుల్ మీద కూర్చుని కుర్చీలో తినాలి. అంతేకాదు, అన్ని హోటల్స్లోనూ గార్లిక్ బొక్కలుంటాయి, కానీ ఇతని హోటల్లో ఇడ్లీకి బొక్కలుంటాయి. అందుకే ఒక చిన్న కాకా హోటల్తో ప్రారంభించిన ఇతను ఈరోజు 46 హోటల్స్కి ప్రొపరేటర్ అయ్యాడు. అంతేకాదు, జెండు ఢామ్ అని ఒక తలనొప్పి ఆయింట్మెంట్ తయారు చేసి దాని సేల్స్ను పెంచడానికి అమ్మో నొప్పి అబ్బో నొప్పి అని 2 టీవీ సీరియల్స్ తీసి ప్రజలందరి చేత ఆ మాట అనిపించి దాని సేల్స్ని మార్కెట్లో ఎంతో పెంచారు. ఇలాంటి ఎన్నో వెరైటీ బిజినెస్లు చేసిన ఈ వెరైటీ పుల్లయ్య ఒక నీచ్ కమీన్ కుత్తే, యూ ఇడియట్ స్కౌండ్రల్. నీలాంటి వాడిని నరికేయాలరా, నిన్నొదలు. ఇవాళ నా చేతులు అయిపోయావురా రే. ఓరి నాయనోయ్, ఇది కూడా ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నారు. దొరికితే చంపేస్తారు బాబోయ్. ఆగరా రే. ఓరి డబ్బా, ఇడికంట్లో పడ్డానే. ఓరి నాయనో, పరిగెట్టలేదు. ఆగరా, వీడంట పడుతున్నాడు. దొరికిపోతానవరా దేవుడు. నువ్వెక్కడ పోతావురా రే? ఆగో. నేను ఆగను. ఆగరా. నేను ఆగను బాబోయ్. ఆగో, నన్నేం చేయొద్దు. అమ్మా, ఇందాక నుంచి తరువుకు వచ్చింది వాణ్ణే. నన్ను అనుకున్నాను. ఏటి బక్కపరా? ఎవరు వెళ్తున్నారేటి? పిఠాపురం. ఇక్కడ నుంచి పిఠాపురం ఎన్ని మైళ్ళు? 12 మైళ్ళు. అక్కడి నుంచి ఎక్కడికి? అక్కడ చెప్తారు. అడుగుతాను గాని మా అమ్మ స్థానం చేస్తుంటే తడికిలో చూసామంట. ఇది కొత్త బస్ స్టాండ్ కాదు, ఓడలు రేవు. దానికి అదే ఛార్జ్.
కాదు మర్యాద కాదు. రేయ్ రేయ్ నన్ను నాకు తెలుసు నువ్వు నర్మై గెస్ట్ హౌస్ బానే ఉందిరా. అవునరా, మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్. ఇంతకీ నీ పేరేంటి? శివం. ఏంటి శవమా? శవం కాదు, శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే. పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు, రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా? చుక్కలు కూడా కనబడతాయి. అయినా తెరవద్దు. ఎందుకని? ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్. అర్ధరాత్రి 1కి వచ్చినా 2కి వచ్చినా బాత్రూమ్ వాడొద్దు. బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం. ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇదేంట్రా, మనం టూర్కి వచ్చామా బుద్ధ్ బంగాకి వచ్చామా? ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు, అవసరమైతే మేమే పిలుస్తాం. కుక్క పూసిన ఫ్యాన్ అయ్యిండ్రా. అది కూడా తిరగదు. రే కనీసం కిటికీనే తీయండిరా. అక్కడేమో ఉందిరా. చవరుకో, అక్కడే ఉంటుందిరా. ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు. కాదురా, లోపల దెయ్యం కాదు, మా తమ్ముడు. పాపం నా తర్వాత చచ్చాడు కదా. ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్ నే, సంవత్సరం క్రితం చావక ముందు. నువ్వా? కాదు, దయ్యాన్ని. ఎప్పుడు తెచ్చాం కదరా, ఇలా నడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. ఇల్లు కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దోల తీరిందా? మరి ఆ వాచ్మెన్ మన సెటప్పే. నాకు సౌండ్ నచ్చదు. బాబు, అందరినీ కారెక్కించుకు తీసుకెళ్తున్నావు షికార్కే? ప్రొద్దునే కూసింత ప్రజాసేవ చేయిద్దామని. ఇక్కడికి తీసుకొచ్చారేంటి? పద చెప్తా. ఇక్కడ వాళ్ళందరికీ సేవలు చేసి తనేదో పెద్ద దేవుడిని బిల్డప్ ఇవ్వాలనుకుంటున్నాడమ్మా. చూడు బాబు, పెళ్ళాం దగ్గర కలర్స్ ఇచ్చి బిల్డప్ ఇవ్వడం కాదు. ఇలాంటి పనులు చేయాలంటే ఒక రియల్ ఫీల్ ఉండాలయ్యా. అలాంటి మంచి మనసున్న మనుషులం మేము. మంచి మనసు మాకెక్కడేర్చిందిలే బాబాయ్. ఇదంతా మీ ఇద్దరి కోసమే. సంఘసేవకు 3 రోజులు గ్యాప్ వచ్చిందని మధు బాగా మూడౌట్లో ఉన్నాడు కదా, అందుకోసమే ఇది. ఓహో, రండి రండి రండి, కడగండి, తుడవండి, తరించండి.
మీలో సంఘ సేవకులు ఎవరు నాయనా? ఇదిగో వీళ్ళిద్దరే. అబ్బాయి నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. తప్పు బాబాయ్, దేవుడిచ్చిన రియల్ ఫీల్ ని చంపద్దు, ఆ పాపంతో చస్తావు. వీళ్ళిద్దరు ఏం చేయాలో మీరే చెప్పండి మాస్టర్. అలాగే. ఏం లేదు నాయన. పిల్లలు రండి. వృద్ధులు అందరూ క్యూలో నిల్చోండి. అయ్యా, పిల్లలు వృద్ధులేనా, విధవరండ్రులు లేరా? వాళ్ళంతా తోడు చూసుకుని వెళ్ళిపోయారు నాయన. ఓహో, ఆ సెక్షన్ ఖాళీ. రండి, పదండి. టాయిలెట్ లోకి ఒకరు, బాత్రూమ్ ఒకరు వెళ్ళండి. అక్కడ శుభ్రం, ఇక్కడ పరిశుభ్రం. ఓకే ఓకే ఓకే, నేను బాత్రూమ్కి వెళ్తాను, నువ్వు టాయిలెట్కి వెళ్ళు. వెళ్ళండి. మధు, నువ్వు సగం సగం కడిగి పంపిస్తే లాభం లేదు, ఫుల్ గా కడగాల్సిందే, నా వల్ల కాదు. మధు, బాబాయ్ ఫీల్ అవుతున్నాడు. బాత్రూమ్స్ నువ్వు తీసుకుని టాయిలెట్స్ బాబాయ్కి ఇవ్వు. ఏం అక్కర్లేదు, నాకు చాలు. ఎస్టేట్ పంపకాలు పెడతాడు ఇక్కడ. అమ్మా, మన వల్ల కాదు బాబోయ్. నాకు కూడా ఓ చెంబు నీళ్లు పోయినాయన, అవతల టిఫిన్ చేసే టైం అయింది. నీకు చెంబడి నీళ్లు పోయాలా? నువ్వేమన్నా చిన్నపిల్లడు వెంటరా, తాడి పెరిగినట్టు పెరిగావు. నీకు చెంబడి నీళ్లు సరిపోతారా? చెంబడి నీళ్లు పోయాలా నీకు? దేవుడు క్షమించండి నాయనా, పాపం నాయనా, ఇలా చేయకూడదు నాయనా. ఊళ్ళో వాళ్ళందరినీ పిలవరా, నీళ్లు పోయాలంట. అమ్మా, చూశారుగా, అమ్మ ఆఫీస్కి వెళ్ళింది. ఈ రోజు నుంచి డాడీ కింగ్డమ్ అంటే నేను, అనగనగా ఒక రాజు, వాడే వీడు. మీరిద్దరూ నా ప్రజలు. నా చల్లని పాలనలో ఏమిటా పిచ్చి నవ్వులు? నా మొహం కోతిలా ఉందా? నో నో నో, నోట్లో వేలు తీసి. దాట్స్ గుడ్. ఓహో, తిరుగుబాట. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పిల్లల సంరక్షణ గురించి తల్లులకి కుమారి నాగమణి గారు ప్రసంగిస్తారు. పిల్లలు కాదర్రా, పిల్లులు. ఐ మీన్ పిల్లలు. 6 నిమ్మకాయలు తెచ్చి బాగా స్నానం చేయించి ఇప్పుడు మనం రేడియోలో బామ్మగారు చెప్పినట్టు చేద్దాం. అంతే కదా. కొబ్బరి నూనె తెచ్చుకుని మెల్లగా నీకు జుట్టు లేదు కదమ్మా. డాడీ నోట్లో వేలు వద్దని చెప్పారా? డాడీ తమ్ముడు కొడుతున్నాడు. కొడితే నువ్వు మళ్ళీ చిరక్కొట్టు. రేయ్ గాడిదా, మగాడిదా, తప్పురా. రాస్కెల్, నిన్ను. కదిలావో బుర్ర బద్దలైపోతుంది. కబడ్డా. పాపకి చక్కగా చిక్కు తీసి దువ్వుతో జడ అల్లాలి. అమ్మ కాదు, డాడీ. డాడీ అని ఏడు. ఏడు. పిల్లలు ఏడవడం సహజం. బాలానాం రోదనం బలం. అంటే పిల్లలకు ఏడుపే బలం. కానీ మనం పట్టించుకోకూడదు. ఏడు ఏడు బలం బలం. మేడం
మేడం గారు లేరా అండి? మేడం గారు లేరు, నేనే మేడంని. సేల్సా? నేనేం కొన్ను. గో గో. ఇది మీరు కొనే సరుకు కాదులేండి. ఇప్పుడు చాకు తీసుకుని సగానికి నిలువున నరికి బాగా కలిపిన ఉప్పు కారం పరపర రాసి. డాడీ చంపేస్తావా? ఉండు, నువ్వు కంగారు పడకు, నన్ను పెట్టకు. డోంట్ పానిక్, డోంట్ పానిక్, డోంట్ పానిక్. ఓయ్, ఈ పూట వంట ఏం చేసావోయ్? తగలేశాను. ఫోన్లేదు, నాకు కప్పుడు పందికో కప్పిప్పిస్తావా? ఇప్పిప్పించను, నా కొళ్ళు మండిపోతుంది. కర్మ, ఇదే మా అమ్మడైతే కప్పుతో కప్పుడిచ్చి గుప్పెట్లో గుప్పిడిచ్చేది. అబ్బా, ఇవ్వనని ఇంకోసారి చెప్పొచ్చు కదయ్యా. వెరీ గుడ్ బ్రదర్, కొట్టు, ఇంకోటి కొట్టు. అమ్మా రిచ్చ ఆగలేను, స్కూల్ టైం అయింది. చాలు చాలు చాలు, ఇంకా చాలు. డబ్బా అక్కడ పెట్టు. దా. ఒరే బ్రదరు, ప్లీజ్ నన్ను కాస్త కాన్సన్ట్రేట్ చేయని. ప్రొద్దుటే చన్నీళ్లతో స్నానం చేయించాను తల్లి. ఉతికిన బట్టలు వేసామండి. తగినంత ఉప్పు కలిపిన ముక్కల్ని 3వ రోజున జాడీలో పెట్టి మూత పెట్టాలి. ఇలా చేస్తే ఉప్పు కలిపిన పుల్లగా కమ్మగా చాలా కాలం ఉంటాయి. మోసం, దగ, చీటింగ్, అమ్ముడుపోతున్నారు. అంతా అమ్ముడుపోతున్నారు. పొలిటీషియన్లు అమ్ముడుపోతున్నారు, పోలీసులు అమ్ముడుపోతున్నారు. బ్లడీ పొలిటీషియన్స్, బ్లడీ పోలీస్. ఆగురా, దిగురా, దిగు. కొడతారేటండి. లైట్ ఎదురా? లైటా? సైకిల్ కి లైట్ ఎక్కలేదని రూల్ ఎప్పుడో పాస్ అయిపోయినారు కదా. అబ్బా, ఎవరు పాస్ చేశారా రూలు? పోలీస్ అయి ఉండి అది తెలదా? ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడే పాస్ అయిపోయినది. అబ్బా అబ్బా అబ్బా. ఎక్కడున్నారు ఆయన? ఏంటి ఇది అడగడానికి ఏంటి ఎన్నిసార్లు కొట్టించిన? ఎక్కడున్నారు ఆయన? సర్దార్ పాపారాయిలో ఉన్నారు, బొబ్బిలి పుల్లో ఉన్నారు, నిస్సమ్మలో ఉన్నారు, గుండమ్మ కథలో ఉన్నారు. ఎక్కడ పెడితే అక్కడే ఉన్నారు. అబ్బా, ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారా? అయిపోయినానే. ఎక్కడా? ఇప్పుడా అక్కడ ఉన్నారు. అక్కడంటే ఎక్కడన్నా? స్వర్గంలో ఉన్నారన్నమాట. అంటే అక్కడ ఉన్న పేరు చెప్పి ఎక్కడున్నా నువ్వు తప్పించుకోవాలనుకుంటావా? పోలీస్ స్టేషన్ నాడు నాడు. ఏడు చేస్తారేంటి? ఏడు చేస్తారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సైకిల్ కి లైట్ లేనందుకు 5,000 రూపాయల ఫైన్, 6 నెలలు కఠిన కారాగార శిక్ష వేస్తాను. నాడు. ఏంటి కొడితే ఒప్పించుకుంటారేటండి? కరెక్టేరా, చేత్తో కొడితే నువ్వు ఒప్పుకో. చెయ్యి నీకు సరిపోదు రే. నీకు ఇప్పుడు కొట్టుకో, ఇప్పుడు కొట్టుకో. పొలిటీషియన్స్ కి నీతి లేదు, పోలీసులకి నిజాయితీ లేదు. కనీసం సైకిల్ కి లైట్ అన్నా పెట్టుకోండిరా, లైట్ పెట్టుకోండిరా. నువ్వేదో కాలేజీకి వెళ్తున్నావు, బాగా చదువుకొని కుటుంబాన్ని కాపాడతావనుకుంటే ఇలా బస్ స్టాప్ వెంట తిరిగి తన్నులు తినొచ్చావేమిట్రా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా. అయితే నిన్నెందుకు కొట్టారా? అక్క అది వాళ్ళేదో పొరపాటుగా. నాకంతా తెలుసురా. నేను కానీ అక్కడికి రాకపోతే నువ్వు ఈ పాటికి పోలీస్ స్టేషన్ లో ఉండేవాడివి. బస్సులంటే పడి నువ్వు చేసే పోకిరి పనేంటో అక్కడ తెలుసుండేది. హాయ్ హాయ్. యారా, నన్ను పొద్దున్న ఉమెన్స్ కాలేజ్ దగ్గర బస్ స్టాప్ రమ్మని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రే పొజిషన్ అర్థం చేసుకో. ఏంట్రా పొజిషన్? పొద్దున్నే 10 గంటల అక్కడికి వచ్చి పొజిషన్ లో నుంచున్నాను తెలుసా? వాడు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే మంచి ఫ్రెండ్ అనేవాడే నువ్వు బుద్ధి చెప్పాలి గానీ నువ్వు కూడా వాడితో పాటు తిరుగుతావట్రా? సిగ్గులేదు? యారా, వీళ్ళకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందా? అసలు మీ గ్యాంగ్ లో చేరే ఏం తెలియని మా తమ్ముడు ఇలా చెడిపాడు. గ్యాంగ్? అవునులే, మేమేమో ఫ్లైట్ లో హైజాక్ చేసి గ్యాంగ్, మీ వాడేమో ప్యారెక్స్ తాగి గ్యాంగ్ కదా. మాతో తిరిగి మీ వాడు టెర్రరిస్ట్ అయిపోయాడే. ఊరుకో అక్క, నేను ఇడికి చెప్తానే ఉన్నాను. ఈ సిటీలో ఒక అమ్మాయి ఫోటో, ఫోన్ నెంబరు, అడ్రస్ దొరికినా పట్టుకోవడం కష్టం రా అని.
అసలు మేకప్ లేకుండా బయటకు వస్తే గుర్తుపట్టడం మరీ కష్టం రా అని చెప్పాను. వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడప్పుడు గుర్తుపట్టలేరంట. వీడికి ఇవన్నీ తెలుసు కూడా. ఈయన గారు ట్రైన్ లో ఒక అమ్మాయిని చూశాడంట. ఆవిడ గారు మేము నెతికి పట్టుకోవాలంట. ఆవిడ గారి పేరు కూడా ఈడి తెలదంట. ఎన్ని తెలివితేటలో. ఓహో తమరు బెదర కదా యాస్టీస్ గా వచ్చేసట్టున్నాయి. అమ్మాయి కోసం సేల్స్ మెన్ కూడా అయిపోయాడు. మేకప్ కిట్లు, మెడిమెక్స్ సోపులు, వాషింగ్ లోషన్లు, టాయిలెట్ డ్రెస్ లో ఇవన్నీ మెల్లో వేసుకుని ఇంటింటికి తిరుగుతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు. వాడిని బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి సమయానికి టీ ఇచ్చి చదివించండి. మాకు తప్పుద్దా? మేము అమ్మాయి ఎక్కడో సరే నెతికి తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాం. మీరే మీ చేతులతో వాళ్ళిద్దరు చేతులు కలపండి. మీకేమైనా పని ఉంటే చెప్పండి, మేము మా చేతులతో వాళ్ళిద్దరిని కలుపుతాం. అంతే కదమ్మా? నాకు తెలియకుండా ఇంత నాటకం నడుపుతున్నారా? సిస్టర్ అమ్మేంటి చేతులు కలపమంటే చేయి చేసుకుంది? రేయ్, నువ్వు వాడి ఫ్రెండ్ వా బ్రోకర్ వా? ఎంత మా నాన్న బోకర్ అయితే మాత్రం నన్ను కూడా బోకర్ అంటారే. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? లెఫ్ట్ లో కూడా వాసిపోయిందిరా. ఒరే నేను అనవసరమైన విషయాలు ఎక్కువ చెప్పానంటావా? కాదురా, నేను చాలా తెలివైనోడిని. మన ఇద్దరం ఆ బొమ్మాయి అమ్మాయి కోసం పిచ్చగాళ్ళు అసం వేసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టండి అమ్మ బదులు అమ్మ బొమ్మాయి అమ్మాయి ఉందా అమ్మ అని అన్నాం కదరా. అది చెప్పానా? ఇప్పుడు చెప్పావు కదరా. ఏంట్రా కుటుంబం అంతా కలిసి కుమ్మెట్టున్నారు? గొప్ప ఫ్యామిలీ రా బాబు. అమ్మ చూస్తే రుబ్బురోలు, అక్క చూస్తే జీపురు పుల్ల, ఇవన్నీ చాలా మనటి ఏదో ప్యాలెస్ కాపలా కట్టిన గజ్జకొక్కోటి.